ప్రేక్షకులకు నమస్కారం. నాగసిద్ధి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. చాలామంది జాతకంలో కాలసర్పదోషాలు, సర్పదోషాలు, నాగదోషాల వంటి వాటితో బాధపడుతూ ఉంటారు. వీటన్నింటికీ పరిష్కార మార్గం చూపేటువంటి కార్యక్రమమే నాగసిద్ధి. ఇవాళ ప్రేక్షకులు అడిగేటువంటి అనేక సందేహాల్ని నివృత్తి చేసేందుకు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు, నాగ ప్రతిష్టాపనాచార్య, భవిష్యత్ బ్రహ్మ బిరుదాంకితులు బ్రహ్మశ్రీ పంగులూరు వెంకటేశ్వర శర్మ గారు. వారికి స్వాగతం చెప్పేద్దాం. నమస్తే గురుగారు. నమస్కారం. కార్యక్రమానికి స్వాగతం గురుగారు. కాలర్స్ అయితే సిద్ధంగా ఉన్నారు. ఫస్ట్ కాల్ తీసుకుందాం. గురుగారు, ఒక సందేహం అయితే అడగాలి. అంతకన్నా ముందు ప్రేక్షకులంతా కూడా గురుగారిని డైరెక్ట్గా కలవాలంటే కనుక హైదరాబాద్లో ఎర్రమంజిల్ మెట్రో స్టేషన్ ఆపోజిట్లో ఉన్నటువంటి మహేశ్వరి ఛాంబర్స్ ఫ్లాట్ నెంబర్ 502లో అందుబాటులో ఉంటారండి. డైరెక్ట్గా కలవచ్చు. లేదు ఫోన్ ద్వారా జాతకం తెలుసుకోవాలి, లేదా మా జాతకంలో కొన్ని దోషాలు వంటి వాటితో మేము బాధపడుతూ ఉన్నాం, వాటికి పరిష్కార మార్గం కావాలి అని అనుకునేవారు మీకు నాగసిద్ధి అనే కింద 2 నెంబర్లు ఆఫీస్కి సంబంధించి కనిపిస్తున్నాయి కదా, వాటిని సేవ్ చేసుకోండి. వాట్సాప్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా కాల్ చేస్తే మాత్రం జస్ట్ ఒకసారి కాల్ చేసి వదిలేయండి. రిపీటెడ్గా మిస్ కాల్స్ ఇవ్వడం కానీ రిపీటెడ్గా కాల్ చేయడం లాంటివి చేయొద్దు. ఒక్కసారి చేస్తే మీకే చక్కగా ఆఫీస్ నుంచి ఫోన్ వస్తుందండి. కూలంకషంగా గురువుగారితో మాట్లాడి మీ సమస్యలకు పరిష్కార మార్గం తెలుసుకోవచ్చు. అదేవిధంగా రాజమండ్రిలోని కొవ్వూరులో తాళ్లపూడి వద్ద గల నవదుర్గ సహిత కనకదుర్గమ్మ వారి దేవాలయంలో ఈ నెలలో సామూహిక నాగ ప్రతిష్టాపన కార్యక్రమం జరగబోతోందండి. ఇందులో ఎవరైనా పాల్గొనాలి అనుకున్నా కూడా ఇవే నెంబర్స్కి కాల్ చేసి మీ గోత్రనామాలు నమోదు చేసుకోండి. గురుగారు, మీరు చాలా సందర్భాల్లో ఎవరికైనా జాతకంలో రాహు కేతు దోషాలు వంటి ఉన్నా, గ్రహ దోషాలు వంటి ఉన్నా, నాగదోషాలు ఉన్నా నాగ ప్రతిష్టాపన కార్యక్రమం చేసుకోండి, ఒకసారి జీవితంలో మార్పుని చూస్తారు అంటారు. అసలు ఈ నాగ ప్రతిష్ట అంటే ఏంటి? ప్రక్రియ అనేది ఎలా ఉంటుందండి? ఈ నాగప్రతిష్ఠ అనేది వంశానుక్రమంగా వచ్చినప్పుడు మనకు అర్థం కాదమ్మా. ఆ నాగదోషం వల్ల మనిషిలో జీవితంలో వృద్ధి లేక, సంతానం లేక రకరకాల ఇబ్బందులు పడుతున్నారు. ఇది మనకు అర్థం కాదు. ఒక వయసు వచ్చేదాకా మనకు అర్థం కాదు. ఏదో కొద్దిగా ఇబ్బంది పడుతున్నాం, ఈసారి నెక్స్ట్ ఇయర్ బాగుంటుంది, నెక్స్ట్ ఇయర్ బాగుంటుంది అనుకుంటాం, కానీ డెవలప్మెంట్ అనేది ఉండదు. ఎవరైతే సరే, ఇప్పుడు ఇంట్లో పిల్లిని చంపినా, కుక్కను చంపినా, కోతిని చంపినా, నాగుపామును చంపితే కూడా నాగదోషం వస్తుంది. అట్లాగే భార్యాభర్తలను విడదీస్తే నాగదోషం వస్తుంది. ఇంకా రకరకాల శాస్త్రం చెప్తుంది. 2 పాములు సంగమం చేసుకుంటున్నప్పుడు చూస్తే నాగదోషం వస్తుంది. ఇట్లా రకరకాలుగా నాగదోషం వస్తుందని చెప్తూ ఉన్నారు. కాబట్టి ఈ ప్రతిష్ట అనేది యథావిధిగా సశాస్త్రీయంగా జరగాలి. నాగప్రతిష్ఠ అనేది విధానంగా జరిగినప్పుడే దాని యొక్క ఫలితాలు కనపడతాయి. ఏదో తూతూ మంత్రంగా చేస్తే మాత్రం దాని ఫలితం కనపడదమ్మా. ఖచ్చితంగా గణపతి పూజ, పుణ్యావాచన, పంచగవ్యప్రాచన, తర్వాత సర్వతో భద్రమండల పూజ, తర్వాత రాహుకేతుల హోమాలు, సర్పసూక్త విధానంగా హోమనం చేసిన తర్వాత ఎవరైతే దాని కింద ప్రతిష్ఠ చేస్తారో అప్పుడు ఆ నాగదోషం తొలగిపోతే జీవితంలో డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. అది లేని పక్షంలో ఎన్నాళ్ళు పోయినా అది అంతే ఉంటుందమ్మా. డెవలప్మెంట్ అనేది రాదు లైఫ్లో. ఇప్పుడు నాగ ప్రతిష్ఠ అనేది చేయించుకున్నారంటే గురువుగారు, మళ్ళీ వాళ్ళు అక్కడికి చేయించుకున్న చోటికి రిపీటెడ్గా వెళ్ళడం లాంటివి ఏమన్నా చేయాలా, లేకపోతే తర్వాత కూడా వాళ్ళు కొనసాగించాల్సినటువంటి విధానాలు ఏమైనా ఉంటాయా? ఈ సందేహం చాలా మందికి ఉంటుంది. ఒకటమ్మా, మనం ఎప్పుడైతే ప్రతిష్ఠ చేస్తామో మనమే వెళ్ళాలని లేదు. ఒకసారి ప్రతిష్ఠ చేసిన తర్వాత మనం చేసిన చోటకి 10 మంది భక్తులు రావాలి. వచ్చి అక్కడ పాలు పోసుకోవడం, అసలు ఏదైనా పూజ చేయడం, ప్రదక్షిణాలు చేయడం, ఇట్లా ఎప్పుడైతే జరుగుతుంటాయో ఆటోమేటిక్గా మన ఫలితాలు మనకు వస్తుంటాయి. లేదు ప్రతిష్ఠ జరిగిన వాళ్ళ శుభం జరుగుతుంది, పెళ్ళో లేకపోతే గృహప్రవేశం, ఏదో వాళ్ళు అనుకున్న కోరిక నెరవేరినప్పుడు పోయి ఒక కొబ్బరికాయ కొట్టేస్తే తప్పు లేదు. కొట్టాలని ఏం లేదు, కానీ పోయి దండం పెట్టాలని కూడా ఏం లేదు. అవకాశం ఉంటే పోయేస్తే మంచిదే. లేని పక్షంలో నమస్కారం చేసుకుంటే తప్పేం లేదమ్మా. దూరం నుంచి కూడా దండం పెట్టుకోవచ్చు. మన ఇంట్లో కూర్చొని కూడా స్మరించుకుంటే సరిపోతుంది. తప్పకుండా గురుగారు. కాలర్స్ ఉన్నారు, ఫస్ట్ కాల్ తీసుకుందాం. నమస్తే అండి, మీ పేరండి? ప్రకాష్ మేడం. ప్రకాష్ గారు, డేట్ ఆఫ్ బర్త్ ఉందా? మేడం మా కూతురు మాట్లాడాలి. మీ కూతురు గురించా? కూతురుది ఉన్నాయా అమ్మా వివరాలు? ఉంది మేడం, చెప్పండి. మేడం డేట్ ఆఫ్ బర్త్ మేడం. డేట్ ఆఫ్ బర్త్ 18/2/2008. 18/2/2008. ఎప్పుడండి? ఉదయం 9 గంటలకి. ఎక్కడ పుట్టిందండి అమ్మాయి? హైదరాబాద్లోనే పుట్టింది. ఏం పేరు? మాట్లాడండి గురుగారితో. చెప్పయ్యా. సార్ ఇప్పుడు అమ్మాయి చదువులో తల్లుంది సార్. అమ్మాయి పేరేంటి? కృతికనా? ఓకే.
జాతకరీత్యా బాగానే ఉంది, కాదే ప్రజెంట్ శని ప్రభావం బలంగా ఉంది. అచ్చా. మొన్నటిదాకా బాగాలేదు, గడిచిన 2 సంవత్సరాలు బాగాలేదు, అవునా? అవును, బాగాలేదు. చదువులో ఏమైనా బ్రేక్స్ అంటే అట్లా ఏమైనా వచ్చినాయా? వచ్చినాయి సార్. ఇక్కడి నుంచి బాగుంటుంది, అయిపోయింది, ఆ శని ప్రభావం కూడా తొలగిపోయింది, ఇక్కడి నుంచి బాగుంటుంది, ఏ అనుమానం లేదు. కాకపోతే సర్పదోషం కనపడుతుంది జాతకరీత్యా. అచ్చా. ఆ సర్పదోషాన్ని పరిహారం చేసుకుంటే ఇంకెక్కడ విద్యలో ఆటంకం లేకుండా సాగుతుంది. ఎవరికైనా సరే నాగదోషాలు కనుక ఉన్నట్లయితే కుటుంబ స్థానంలో కనుక కుజుడు పడ్డా, కేతువు పడ్డా, రాహు పడ్డమ్మ ఖచ్చితంగా ఎడ్యుకేషన్లో బ్రేక్ వచ్చేస్తుంది. వాళ్ళు ఒక స్థాయిలో చదవాల్సిన వ్యక్తులు కూడా ఆ స్థాయిలో చదవలేరు, తక్కువ మార్కులు రావడం, ఎక్కడో ఎడ్యుకేషన్ కుంటుపడడం, లేదు కొంత ప్రేమ వ్యవహారాలతోనో కొంత ఇబ్బంది అయిపోయి చదువు ఆగిపోయి ఇట్లా జరుగుతుంటాయమ్మా ఈ నాగదోషాల వల్ల. కాబట్టి ముందుగానే దాన్ని గ్రహించి దానికి రెమెడీ చేసుకున్నట్లయితే ఎక్కడ అడ్డంకి అనేది రాకుండా సాఫీగా సాగుతుంది జీవితం. తప్పకుండా. అసలు ఈ నాగదోషాలు కావచ్చు, కాలసర్ప దోషాలు కావచ్చు, ఇవన్నీ జాతకంలో ఎలా ఏర్పడతాయి గురువుగారు? అంటే మన పూర్వీకుల నుంచి వచ్చే అవకాశం ఉందా, లేదంటే మనం ఇప్పటికిప్పుడు ఈ జన్మలోనే చేసుకున్నటువంటివి ఏమన్నా ఏర్పడే అవకాశం ఉందా? ఒకసారి తెలియజేయండి గురువుగారు. ఖచ్చితంగా ఇది వంశానుక్రమంగా వచ్చేటువంటి దోషం అమ్మ. నాగదోషం అనేది వంశానుక్రమంగా 7 తరాలు, ఇటు అమ్మ తరఫు కానీ, తండ్రి తరఫు కానీ, తల్లి తరఫు కానీ ఎవరు చేసినా ఖచ్చితంగా వెంటాడుతుంది నాగదోషం అనేది. లేదు మన తండ్రి చేయొచ్చు, మనం కూడా కొంతమంది జనరల్గా ఏం చేస్తుంటాం, బండి మీద వెళ్తే సర్పం ఏ బండి కిందో పడుతుంటుంది, ఇట్లా రకరకాలు జరుగుతుంటాయి. చాలామంది జరుగుతుంటారు, 2 పాములు సంగమం చేసుకున్నట్టు చూస్తుంటారు, అది కూడా మహాదోషం. అది ఈ మధ్య ఒక ఆయన ఫోన్ చేశాడు, ఫోటో తీస్తే ఫోటోలో ఆ సర్పం రావట్లేదు, కెమెరామెన్ పిలిచి కెమెరామెన్ చేత కూడా తీయించారు, అయినా సరే ఫోటో రాలేదు. అటువంటివి మహాదోషాలు, సర్పదోషం కానీ ఇటువంటివి కూడా మనకు అర్థం కాదు. ఖచ్చితంగా నాగదోషం అనేది సర్పదోషం ఉన్నా, కుజదోషం ఉన్నా జాతకంలో చూడంగానే అర్థమవుతుందమ్మా. అది చూసినప్పుడు వెంటనే దాన్ని పరిష్కారం చేసుకుంటేనే మార్పులు వస్తాయి. లేని పక్షంలో ఖచ్చితంగా ఇబ్బందులన్నీ వాడు అనుభవిస్తున్నారు. దీన్ని రకరకాలు చెప్తున్నారు ఇవాళ రేపు. ఎందుకంటే శాస్త్రం అనేది, జ్యోతిష్యం అనేది శాస్త్రం చాలా పురాతనమైనది, ఋషులు చెప్పినటువంటి శాస్త్రం. ఈ పితృదోషాలు కానీ ఇవన్నీ కూడా చాలా తక్కువ ఉంటాయి, దానికి దీనికి ఆపాదించి చెప్తున్నారు, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే నాగదోషం అయినా సర్పదోషం ఖచ్చితంగా మనిషిని రాహుకేతువులు ఖచ్చితంగా పట్టి పీడిస్తున్నాయి. నా అనుభవం ప్రకారం ఏంటంటే రాహుకేతువులు మనిషిని శాసిస్తాయి ఖచ్చితంగా, ప్రతి వాడిని కూడా. దానివల్లే ఇబ్బంది పడుతున్నారు. అది గ్రహించుకొని కనుక ముందుకు వెళ్ళినట్లయితే మంచి మంచి ఫలితాలు వస్తాయి. తప్పకుండా గురుగారు. కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. నమస్తే అండి. నమస్తే అమ్మా, మీ పేరు చెప్పండి. మా పేరు డేట్ ఆఫ్ బర్త్ అండి? 12/11/2001. 2001. టైం అమ్మా? సాయంత్రం 6 గంటలండి. బాబా? బాబండి. బాబు పేరేంటమ్మా? సరికేనండి. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? తూర్పుగోదావరి జిల్లా. మాట్లాడండి అమ్మా గురువు గారితో. చెప్పమ్మా. నమస్కారం గురువు. నమస్తే. నమస్తే. ఏం చేస్తున్నాడు అబ్బాయి? ప్రస్తుతానికి బీటెక్ అయిపోయిందండి. ఏమా? బీటెక్ అయిపోయింది. బీటెక్ అయిపోయింది. బాబు బీటెక్ అయిపోయింది. ఖాళీగా ఉన్నాడా, జాబ్ చేస్తున్నాడా? చెప్పు. ఖాళీగానే ఉన్నాడండి. బాధపడుతున్నాడు మానసికంగాను. అదేమ్మా, రాహు గురువులు కలిసినారు జాతకంలో. గురు రాహువులు కలిస్తే గురు చండాల యోగం అంటారు. ఈ గురు చండాల యోగం వల్ల మైండ్ కరెక్ట్గా పనిచేయదు. అర్థమైందా? ఎప్పుడు ఏ సమయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోవాలనేది మిస్ అవుతుంది ఖచ్చితంగా జీవితంలో. ఆ గురు చండాల యోగం మీ వాడికి స్టార్ట్ అయింది ఇప్పుడే. ఈ గురు చండాల యోగం ఇంకా 18 సంవత్సరాలు ఉంది కాబట్టి గురువుకి రాహుకి తప్పనిసరిగా శాంతి చేయించండి. ఆ 2 చేసినట్లయితే మార్పులు వస్తాయి. ఖచ్చితంగా నాగదోషం కూడా ఉంది, దాన్ని కూడా ప్రతిష్ఠ చేయించుకోండి. చేస్తే వెంటనే 40 రోజుల్లో ఉద్యోగం వస్తుంది. లేని పక్షంలో ఇబ్బంది పడుతూనే ఉంటాడు ఖచ్చితంగా. మరొక కాలర్ గురుగారు. నమస్తే అండి. నమస్తే అండి. మా మీ పేరు? లక్ష్మి అండి. లక్ష్మి గారు ఎక్కడి నుంచి? గుంటూరు అండి. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి అమ్మా. మా బాబుదండి. 2021 మే 3rd. టైం ఉందా అమ్మా? 11:45 అండి. ఎప్పుడు? ఈవినింగా, మార్నింగా? మార్నింగ్ 11:45. బాబు పేరమ్మా? కళ్యాణ్. మాట్లాడండి గురువుగారితో. చెప్పండి అమ్మా. నమస్తే గురుగారు. నమస్తే. అది బాబుది ఎట్లా ఉందండి? ఆరోగ్యం బాగుందా? జలుబు అట్లా ఏమైనా ఉందా? కొంచెం ఉందండి. స్కిన్ ప్రాబ్లం ఏమైనా ఉందా? అదేం లేదండి. జలుబు ఖచ్చితంగా ఉంటుంది. ఎన్ని మందులు వాడినా తగ్గట్లేదు, అవునా? అవును సార్. చంద్రుడికి చేయించండి.
చంద్రుడికి శనికి చేయాలమ్మా, ఎందుకంటే జాతకరీత్యా శని బాగలేడు, ఏళ్ళనాటి శని నడుస్తుంది. తర్వాత చంద్రుడి దృష్టి శని మీద పడింది. దానివల్ల ఖచ్చితంగా జలుబు కానీ స్కిన్ ప్రాబ్లం కానీ ఉండే అవకాశాలు ఉంటాయి. ఇంకా 10 సంవత్సరాలు ఉంది కాబట్టి ఆ 2 గ్రహాలకి చేయించండి, చేస్తే బాగుంటుంది. తప్పకుండా గురుగారు. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. అమ్మా నమస్తే. హలో, మీ పేరు చెప్పండి అమ్మా. మా టీవీ చూస్తే కాల్ కట్ అయిపోతుంది. మాధవి అండి, మాధవి. నుంచి మాట్లాడుతున్నాం. మాధవి గారు డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. డేట్ ఆఫ్ బర్త్ మా పాపదండి. డేట్ ఆఫ్ బర్త్ 2000 మే 12 అండి. టైం అమ్మా? రాత్రి 12:20కి, 12:17కి. 12:15. పాప పేరు మౌనిక. తెల్లవారితే 12 13 అంటే తెల్లవారితే 12 13 రాత్రి 12:10. అదే తెలియదండి. 12 రాత్రి 12:17కి. అయితే 13 వచ్చినట్టు కదా గురుగారు. సరే అమ్మా, మాట్లాడండి గురుగారితో. పాప పేరు మౌనిక. చెప్పమ్మా. పెళ్లి విషయంలో గుంటూరేనండి, మ్యారేజ్ కూడా అయింది. సమస్యలు ఉన్నాయా పెళ్లి విషయంలో? అదే కొంచెం భార్యాభర్తలకు సమస్యలుగా అనిపిస్తుంది. అదే కనపడుతుందమ్మా జాతకంలో. కళత్ర దోషం ఉంది అమ్మా, కళత్ర దోషం ఉంది. సప్తమంలో రాహు పడ్డాడు. అరేంజ్డ్ మ్యారేజా లవ్ మ్యారేజా? అరేంజ్డ్ మ్యారేజ్ అండి. సప్తమంలో రాహు పడ్డాడు. దానివల్ల ఖచ్చితంగా భర్తతో చాలా ఇబ్బందులు ఉంటాయమ్మా, ఖచ్చితంగా. అర్థమైందా? మీ అమ్మాయిడు ఓపెన్గా బయటికి చెప్పదుగా ఏది. మీరు టీవీ చూస్తే గురువు గారికి సమాధానం ఎట్లా చెప్తారమ్మా? మాకు అర్థం కావట్లేదు. మీ అమ్మాయి కూడా బయటికి ఓపెన్గా ఏది మాట్లాడదు, అవునా కాదా చెప్పు. లేదండి, ఫోన్ లోనే మాట్లాడుతున్నా, టీవీ కాదు. నేను చెప్పేది మీకు వింటలేదమ్మా. అమ్మాయి లగ్న దోషం ఒకటి ఉంది, రాహుకేతువుల దోషం ఉన్నది. ఖచ్చితంగా రాహుకేతువులు చేయించు. నాగప్రతిష్ఠ చేస్తే సంసారం చక్కగా సాగుతుంది. లేని పక్షంలో ఖచ్చితంగా ఇబ్బందులు కంటిన్యూ అవుతూనే ఉంటాయి. బలంగా ఉంది దోషం, కాబట్టి చేయించడం బాగుంటుంది. ఇమాం, మీకు ఇంకా వివరంగా తెలియాలంటే కనుక మీకు ఇక్కడ నాగసిద్ధి అనేటువంటి టైటిల్ కింద 2 నెంబర్స్ ఆఫీస్వి కనిపిస్తున్నాయి కదమ్మా. సో చక్కగా కాల్ చేయండి, గురువుగారితో కూలంకషంగా మాట్లాడి పరిష్కార మార్గం తెలుసుకోవచ్చు. మరొక కాల్ తీసుకుందాం గురుగారు. నమస్తే అండి. నమస్తే మేడం. అమ్మా మీ పేరు? రేణుక అండి. రేణుక గారు డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? పాప అండి. చెప్పండి. 20/8/1999 నైట్ 10:50 ఎక్కడ పుట్టిందమ్మా పాప? పాప శ్రీకాకుళం జిల్లా అండి. పేరు? సృజన. మాట్లాడండి అమ్మా గురువు గారితో. నమస్కారం గురుగారు. నమస్తే. పెళ్లి చేసావా? లేదు, పాప చదువు జాబ్ చేస్తుందండి. మ్యారేజ్ విషయంలో దోషం కనపడుతుంది. శుక్రుడు సింహలగ్నంలో పడ్డాడమ్మా. ఖచ్చితంగా వివాహం అనేది కొన్ని ఇబ్బందులుగా అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. తప్పనిసరిగా శుక్రుడికి చేయాలి. శుక్రుడికి ఎన్నో రవికి 2 గ్రహాలకి చేయించాలి. చేసి పెళ్లి ప్రయత్నం చేయండి. ఓకేనమ్మా? భవిష్యత్తు బాగుంటుందండి. బాగుంటుంది, భవిష్యత్తు అంతా బాగుంది. రవి శుక్రుడు 2 గ్రహాలు బాగలేవు. ఆ రెండింటికి జపహోమాలు చేయించు. ఆ రెండింటికి చేస్తే వివాహపరంగా బాగుంటుంది. అమ్మ మీకు ఇంకా పూర్తి వివరాలు కావాలి అంటే కనుక మీకు పీఠం నెంబర్స్ కనిపిస్తున్నాయి కదా, నెంబర్స్కి కాల్ చేయండి. గురుగారితో డైరెక్ట్గా మాట్లాడచ్చు. లేదా గురుగారిని నేరుగా కలవాలి అనుకునే వాళ్ళు హైదరాబాద్లో ఇర్రమంజిల్ మెట్రో స్టేషన్ ఆపోజిట్లో ఉన్నటువంటి మహేశ్వరి ఛాంబర్స్ ఫ్లాట్ నెంబర్ 502లో గురుగారు అందుబాటులో ఉంటారు. అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా కలవచ్చు. అదేవిధంగా ఫోన్ త్రూ కూడా మీరు చక్కగా స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్స్కి కాల్ చేసి గురుగారితో ఫోన్లో మాట్లాడచ్చు. అదేవిధంగా ఈ నెలలోనే సామూహిక నాగ ప్రతిష్టాపన కార్యక్రమం అనేది జరగబోతోంది. అది రాజమండ్రిలో కొవ్వూరులోని తాళ్లపూడిలో ఉన్నటువంటి నవదుర్గ సహిత కనకదుర్గమ్మ వారి దేవాలయంలో జరగబోతోంది. ఇందులో ఎవరైనా పాల్గొని గోత్రనామాలు నమోదు చేసుకోవాలి అనుకున్నా కూడా మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్స్ ఉన్నాయి కదా, వాటికి కాల్ చేయండి. గురుగారు నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. హలో అమ్మా నమస్తే. మీ పేరు చెప్పండి. నా పేరు ప్రాణి అండి. ఎవరి గురించి? మా బాబు గురించి. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి అమ్మా. 11/7/1986. 7/11/86. 86 కదమ్మా? 86. టైం అమ్మా? టైము 1 o'clock అండి. 11th. 1 o'clock అంటే రాత్రా? రాత్రి అండి. సరే అమ్మా. ఎక్కడ పుట్టారమ్మా బాబు? హైదరాబాద్లోనండి. గురుగారితో మాట్లాడండి. చెప్పండి అమ్మా. హలో చెప్పమ్మా. హలో, మా బాబుకి వివాహం అయింది, సంతానం గురించి అడుగుతున్నానండి. సంతాన పరంగా అమ్మా
5 సంవత్సరాలు అయింది పెళ్ళి. ఆ, సంతానం గురించి అడుగుతున్నానండి. కాలసర్పదోషం ఉంది కదమ్మా బాబు, చెప్పలేదు మీకు ఎవరు చెప్పలేదు ఎంతవరకు? మేము ఎవరికి అడగలేదండి. కాలసర్పదోషం ఉంటే సంతానం కలగదు, గుర్తుపెట్టుకోండి. అండి. అది కూడా ఒకటే సంతానం కలుగుతుంది అమ్మా. ఆహా. కాలసర్పదోషం ఉంటే ఒకటే సంతానం కలుగుతుంది, ఆడపిల్ల పుడుతుంది. అది కూడా ఆహా. ముందుగా నాగప్రతిష్ఠ చేయించండి, ఓకేనా? అవును అవును. చేస్తే సంవత్సరం తిరిగే లోపల సంతానం కలుగుతుంది. లేని పక్షంలో నువ్వు ఎన్ని మందులు వాడినా డాక్టర్లు చూపించినా ఏమంతూ పట్టదు. అర్థమైందమ్మా? సరేనండి. ఓకే, థ్యాంక్స్ అండి. ఓకే. తర్వాత కాలర్ గురుగారు. నమస్తే అండి. నమస్తే మేడం. అమ్మా డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? 2015 సెప్టెంబర్ 2వ తేదీ మేడం. 2015 సెప్టెంబర్ 2. 2వ తేదీ మధ్యాహ్నం 1:54 మేడం. ఎవరి గురించమ్మా? మా బాబు గురించి మేడం. బాబు పేరు? చేతన్ సాయి కార్తీక్. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? అల్లూరు నుంచి మేడం. మాట్లాడండి అమ్మా గురుగారితో. చెప్పమ్మా. నమస్తే గురువు గారు. నమస్తే. ఆరోగ్యం బాగుందా? అదే గురువు గారు, కొంచెం స్కిన్ ప్రాబ్లమ్ మీద బాగా కొంచెం భయము, పిల్లవాడు భయపడము, స్కిన్ ప్రాబ్లం డాక్టర్స్ కి చూపించినా కూడా మళ్ళా తగ్గుతుంది, మళ్ళా ఒక 1 month ఆగిన తర్వాత రావడం అలా వస్తుంది. అదేమ్మా, జాతకంలో సర్పశాప యోగం ఉంది, అర్థమైందమ్మా? సర్పశాప యోగం ఉంటే ఎవరికైనా సరే స్కిన్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఈఎన్టీ ప్రాబ్లం కానీ ఇవన్నీ కూడా దానివల్లే వస్తాయి. ఎన్ని మందులు వాడినా తగ్గవు, అర్థమైందమ్మా? నాగప్రతిష్ఠ చేయించు, మరుక్షణం తగ్గకపోతే నన్ను అడుగు, ఓకేనా? ఓకే. పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్స్కి కాల్ చేయండి అమ్మా. పరిష్కార మార్గం ఇంకా కూలంకషంగా తెలుసుకోవచ్చు. మరొక కాలర్ గురుగారు. నమస్తే అండి. నమస్తే అమ్మా. అమ్మా డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? మా అబ్బాయి గురించి తెలుసుకోవాలని కాల్ చేశాను. అమ్మా అబ్బాయివి వివరాలు ఇవ్వండి. 30 డిసెంబర్ 2002. డిసెంబర్ 30, 2002. టైం అమ్మా? అది 11 ఉదయం 11:35 కోల్కతాలో పుట్టాడు. 11:31? 35 నిమిషాలు. 35 నిమిషాలు. అబ్బాయి పేరేంటమ్మా? కరుణ్ కుమార్. సరే అమ్మా, మాట్లాడండి గురుగారితో. చెప్పమ్మా. నమస్తే. నమస్కారం నమస్తే. ఆరోగ్యం బాగుందా మీ వాడిది? ఒంట్లో బాగుంటుంది గురువు గారు. ఏదనుకున్నా అవ్వట్లేదు, ఎందుకు ఇలా అవుతుంది అని. జాతకరీత్యా అష్టమ శని ఒకటి నడుస్తుందమ్మా. తర్వాత కాలసర్పదోషం కూడా ఉంది. చదువు పూర్తయిందా? చదువు లేదు గురువు గారు, సగంలోనే ఆపేశాడు. జాతకం బ్రహ్మాండంగా ఉంది, కానీ ఈ యొక్క కాలసర్పదోషం వల్ల ఎవరికైనా సరే చదువు ఆగిపోతుంది, గుర్తుపెట్టుకోండి. బ్రహ్మాండంగా ఉంది మీ వాడి జాతకం, గజకేసర యోగం కనపడుతుంది. కాలసర్పదోషం వల్లమ్మా ఇట్లా చదువు ఆగిపోతుంది చాలామందికి. అవి ముందే గ్రహించుకొని చేసుకున్నట్లయితే జీవితం సాఫీగా సాగుతుందమ్మా, ఓకేనా? నా కాలసర్పదోషం ఉంది, నాగప్రతిష్ఠ చేయించు. ఇంకొకటి, వాడు ఏ పని అనుకున్నా కావట్లేదు గురువు గారు. అదేనమ్మా, కాలసర్పదోషం వల్ల కాలమే రివర్స్ ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. కాలం మనకి రివర్స్ ఉంటుంది. ఎప్పుడైనా సరే మా మనిషికి కాలం కలిసి రావాలి. మనం 4 పనులు చేస్తున్నామంటే 2 పనులు కలిసి వస్తేనే కదా ముందుకు వెళ్ళేది. కాలం రివర్స్ ఉంటే మనం ఏం చేయలేం. కాలసర్పదోషం ఉంటే కాలం కలిసి రాదు ఎవరికైనా సరే. ప్రతి పని రివర్స్ ఉంటుంది. మనం అనుకున్న ఏదైతే అనుకుంటామో అది జరగదు, లేట్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి దానికి రెమెడీ చేసుకుంటే బాగుంటుంది. తప్పకుండా గురుగారు. మరొక కాలర్. నమస్తే అండి. హలో అమ్మా నమస్తే. నమస్తే అండి. ఎవరి గురించమ్మా? మా అమ్మాయి గురించి తెలుసుకోవాలండి. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి అమ్మా. 2004 మార్చి 8 ఫిబ్రవరి 8. 2004 ఫిబ్రవరి 8. టైం అమ్మా? 10:05 అండి నైట్. అమ్మాయి పేరు? ఫిబ్రవరి 8 అండి. శివ వైష్ణవి. ఫిబ్రవరి 8. టైం 10:05. శివ వైష్ణవి అండి. శివ వైష్ణవి. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు మీరు? తెనాలండి. మాట్లాడండి గురుగారు. చెప్పమ్మా. నమస్తే గురువు గారు. నమస్తే. అమ్మాయి డిగ్రీ కంప్లీట్ అయిందండి. జాబా మ్యారేజ్ అని తెలుసుకోవడానికండి. జాబులు ఏమి రావటం లేదు, అమ్మాయి చాలా సఫర్ అవుతుంది. ఆరోగ్యం ఎట్లా ఉంది? ఆరోగ్యం అమ్మాయికి బాగుందండి, నాకు బాగోలేదండి. సమస్యల మీద సమస్యలు వస్తున్నాయి గురుగారు. ఓకే. మనశ్శాంతి లేదు. జాతకరీత్యా గ్రహ దోషాలు బలంగా ఉన్నాయమ్మా. మా అమ్మాయిది ఎలా ఉందో వినండి. గ్రహ దోషాలు బలంగా ఉన్నాయి. అష్టమంలో కేతువు పడ్డాడు, దానివల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి. కేతు ఉన్నా కుజుడున్నా ఒకటే, ఏ పని కాదు, అనుకున్న పని సమయానికి కాదు.
పెళ్లి విషయంలో కూడా లేట్ అవుతుంది. ఖచ్చితంగా లవ్ మ్యారేజ్ అవకాశాలు కనపడుతుంది మీ అమ్మాయి దాంట్లో. అర్థమైందా? కాబట్టి ఆ కుజ దోషానికి నాగప్రతిష్ఠ ఒకటి చేయించు. చేస్తే అనుకూలంగా ఇక్కడి నుంచి బాగుంటుంది. అది ఎక్కడ చేయించాలి గురుగారు? ఫోన్ చేయి, కార్యక్రమం అయిన తర్వాత ఫోన్ చేయి, ఎట్లా చేయాలో చెప్తా. ఓకేనా? సరే, నమస్తే గురుగారు. ఓకే, నమస్తే. మరొక కాలర్ గురుగారు. నమస్తే అండి. హలో, మీ పేరమ్మా? పేరు మాధవి అండి, గుంటూరు నుంచి. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి అమ్మా. 2006 మే 3 అండి పాపది. టైం అమ్మా? మధ్యాహ్నం 12:20 అండి. 10:20కా? మధ్యాహ్నం 12:20. మధ్యాహ్నం 12:20. పాప పేరమ్మా? హాసిత. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? గుంటూరు నుంచి. గుంటూరు నుంచేనా? సరే, మాట్లాడండి గురుగారు. చెప్పమ్మా. అదే పాపకి ఎలా ఉంటుందండి? బాగానే ఉంది. ఆరోగ్యం బాగుందా? ఆరోగ్యం బాగానే ఉందండి. పేరేంటన్నావు? హాసిత. బాగానే ఉంది. జాతకరీత్యా బాగానే ఉంది. బ్రహ్మాండమైనటువంటి సంబంధం వస్తుంది. తర్వాత జాతకంలో ధనాధిపతి ఉచ్చ స్థితిలో ఉన్నాడు. ధనానికి లోటు ఉండదు. ఈ అమ్మాయి పుట్టినా మీకు కలిసి వచ్చిందా? బాగానే ఉందండి. పుట్టినింట్లో మెట్టినింట్లో కూడా కలిసి వస్తుందమ్మా. ఖచ్చితంగా బాగుంది. ఎటువంటి దోషాలు ఏం కనపడట్లేదు. జాతకరీత్యా బాగుంది. జాతకం బాగుందండి. కొంచెం పిల్ల మరి ఇంకా ఉంటుంది కదండి, మూడీగా. అమ్మా, మా అమ్మాయి మూడీగా ఉంటుందండి, ఏమీ చెప్పట్లేదు. మా మూడీగా ఉందంటే లవ్ అఫేర్ ఉంటుంది. ఖచ్చితంగా చూసుకోండి ఒకసారి. అంతేనండి? ఖచ్చితంగా 100% అదే ఉంటుంది. దానివల్ల ఏంటండి మరి దానికి వెళ్ళి? ఇంకా అవన్నీ కావాలంటే విడిగా ఫోన్ చేయి. ఇప్పుడు లైవ్లో అవన్నీ చెప్పకూడదు. అర్థమైందమ్మా? నీకు ఇంకా వివరాలు కావాలంటే విడిగా ఫోన్ చేయి. ఏం చేయాలి, ఎట్లా చేయాలి వివరం చెప్తా. ఓకేనా? స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి కూలంకషంగా మాట్లాడండి అమ్మా. మరొక కాలర్. నమస్తే అండి. హలో అయ్యా, నమస్తే. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? మేడం, మార్చి 3, 1980. ఎవరి గురించి అండి? నా గురించి మేడం. ఉదయం 10 గంటలకి. ఉదయం 10 గంటలకి. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? నెల్లూరు నుంచి మేడం. మీ పేరు? హనుమంత్ మేడం. నాకు మాట్లాడండి గురుగారితో. చెప్పయ్యా. నమస్తే సార్. నమస్తే. డెవలప్మెంట్ ఎట్లా ఉంది లైఫ్లో? అదే అప్ అండ్ డౌన్గా ఉంది స్వామి. నాగదోషం ఉంది జాతకంలో. ఎంతమంది సంతానం నీకు? 2 అమ్మాయిలు. నాగదోషం ఉంటే స్త్రీ సంతానం తప్ప పురుష సంతానం ఉండదు. దానివల్లనే తర్వాత ఎంత సంపాదించినా డబ్బు నిలబడదు. అవునా? ఇప్పుడు నువ్వు సంపాదించి దాచిపెట్టావా, ఖర్చు పెట్టావా చెప్పు? రెండు ఉన్నాయి సార్. ఖర్చు ఉంది, కొంచెం దాచిపెట్టు. ఎక్కువ ఖర్చే ఉంటుంది. 70% ఖర్చు ఉంటుంది. అవునా? అవును సార్. కాబట్టి నాగదోషానికి పరిహారం చేసుకో. నాగప్రతిష్ఠ చేసుకుంటే ఇక్కడి నుంచి రాబోయే కాలం బాగుంటుంది. ఓకేనా? అట్లాగే సార్. ఓకే. గురుగారు, ప్రతిసారి నాగప్రతిష్టాపన కార్యక్రమాలు సామూహికంగా చేస్తూ ఉంటారు. ఈసారి తలపెట్టినటువంటి కార్యక్రమం ప్రత్యేకత ఏంటండి? ఇంకా విధానంలో ఎప్పుడు తేడా ఉండదమ్మా. ఎప్పుడు చేసినా ఎక్కడ చేసినా ఒకటే విధానంలో చేస్తాం. ఎందుకంటే ఒక వివాహం ఉందనుకోండి, పుస్తెల తాడు లేకపోయినా పసుపు కట్టినా పెళ్ళనే అంటాం. అవునా? బంగారం తాడుంటేనే పెళ్లి కాదుగా. కానీ ప్రతిష్ట వచ్చేటప్పటికి, దేవతా ప్రతిష్టకు వచ్చేటప్పటికి మంత్రలోపం కానీ, యంత్రలోపం కానీ, తంత్రలోపం కానీ, ద్రవ్యలోపం కానీ జరగకూడదు. మన పీఠంలో చేసేది అంటే ఖచ్చితంగా సశాస్త్రీయంగా చేస్తామమ్మా. డబ్బుల గురించి ఆలోచించి ఎక్కడా కూడా లోపం చేసేది లేదు. ఎందుకంటే మనం చేయటం వల్ల యజమానితో పాటు మనకు కూడా అంత ఇంతో ఫలితం ఉంటుంది. కాబట్టి చేసే విధానంలో ఎక్కడ లోపం చేయమమ్మా. సశాస్త్రీయంగా యథావిధిగా 10 మంది మెచ్చే విధంగానే చేస్తాం. కానీ ఎక్కడ లోపం జరగదమ్మా. చాలా చక్కగా చేస్తున్నాం. రాజమండ్రి దగ్గర కదా? రాజమండ్రి దగ్గర కొవ్వూరులో, కొవ్వూరు పక్కన తాళపూడి గ్రామంలో ఈ నెలలో ఉంది. ఇంకా ముహూర్తం ఫిక్స్ చేయలేదు. రేపేళ్ళను నిర్ణయం చేసి ప్రకటించడం జరుగుతుంది. తప్పకుండా. హైదరాబాద్ వచ్చేటప్పటికేమో కోహిడా గ్రామంలో, మన హైదరాబాద్లోనే ఔటర్ రింగ్ దగ్గర కోహిడా గ్రామంలో కొండ మీద ఆంజనేయ స్వామి క్షేత్రం ఉంది. హైదరాబాద్లో ఇక్కడ చేస్తున్నాం, ఆంధ్రప్రదేశ్లో అక్కడ చేస్తున్నాం. అద్భుతం గురుగారు. సో ఎవరైనా పాల్గొనాలి, మీ పేర్లు నమోదు చేసుకోవాలి అనుకుంటే కనుక చక్కగా స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్స్కి కాల్ చేసి మీ గోత్ర నామాలు అనేవి నమోదు చేయించుకోవచ్చండి. అదేవిధంగా గురువుగారిని డైరెక్ట్గా కలవాలి అంటే మాత్రం ఎర్రమంజిల్ మెట్రో స్టేషన్ ఆపోజిట్లో ఉన్నటువంటి మహేశ్వరి ఛాంబర్స్లో ఫ్లాట్ నెంబర్ 502లో అందుబాటులో ఉంటారు గురువుగారు. డైరెక్ట్గా కలవచ్చు, లేదా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి డైరెక్ట్గా కూడా మాట్లాడచ్చు. మరొక కాలర్ గురువుగారు. నమస్తే అండి. అమ్మా, గట్టిగా మాట్లాడండి. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? పాపది అడుగుతా ఉండండి. అదే డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. అంటే పాప కోసం బాబు కోసం అడుగుదామండి. ఒకరి గురించి అమ్మా డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. ఇంకొకరి గురించి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి కనుక్కోండి. జాతకాలు ఒకేసారి ఇద్దరేసి చూడకూడదు, ఒకరే చూడాలి. సో చెప్పండి. సరే.
5/6/1986 అండి. టైం అమ్మా, టైం ఉదయం 7:14 అండి. ఎక్కడి నుంచి రాజమండ్రి నుంచి. మాట్లాడండి అమ్మా గురువు గారితో. చెప్పమ్మా. నమస్తే అండి. నమస్తే గురువు గారు. నమస్తే. మీ వాడు బాగా ఎక్కువ ఆలోచిస్తుంటాడా? మా బాబుకి కాదండి, పాపకండి. బాగా ఎక్కువ ఆలోచిస్తూ ఉంటుందా? అంటే పాపకి ఒకసారి వివాహం అయిందండి, ఈ డైవర్స్ అయిపోయింది, చాలా ఏళ్ళు అయింది. ఓకే. మళ్ళీ మ్యారేజ్ చేద్దామంటే కుదరట్లేదండి. మీకు వివాహం ముందు చూపించలేదు, ఎవరికి చెప్పలేదు మీకు ఇట్లా దోషం ఉందని? అంటే ఎవరికో చూపిస్తే జాతకాలు నప్పాయని చేసామండి, కానీ తర్వాత అసలు పాపని పంపించలేదు. ఇంకా నేనేం చెప్తున్నా అంటే అమ్మా, చిన్న మాటేనండి, మీ అమ్మాయి దాంట్లో సప్తమంలో కుజుడు ఉన్నాడు, కుజ దోషం ఉంది, తర్వాత నాగదోషం ఉంది, ఓకేనా, పైశాచ యోగం ఉంది. ఇన్ని రకాల దోషాలు మీరు ఇంతకుముందు ఎవరు చూపించలేదా, ఎవరు చెప్పలేదని అడుగుతున్నా. ఎవరు చెప్పలేదండి, ఎవరు చెప్పలేదు. ఫస్ట్ మన దగ్గర ఏ లోపం ఉందో చూసుకోవాలమ్మా, గుర్తుపెట్టుకోండి. ఒకసారి చేసావు పెళ్లి దెబ్బతిన్నదవునా, వివాహం దెబ్బతిన్నదని చెప్తున్నావు. రెండోసారి సక్రమంగా చేస్తేనే కదా, ఆ రెమెడీ చేసినప్పుడే నీకు మంచి సంబంధం రావడానికి అవకాశం ఉంటుంది అమ్మాయికి. అది కాకుండా నువ్వు అట్లాగే పెట్టుకొని నువ్వు 10 సంబంధాలు చూసినా ఇంకా 2 పెళ్లి చేస్తే కూడా అదే సమస్య వస్తుంది, గుర్తుపెట్టుకో. అర్థమైందమ్మా? ఖచ్చితంగా నాగప్రతిష్ఠ చేయాలి. తర్వాత ఈ ఏదైతే గ్రహాలు చెప్పాలో రాహుకి, చంద్రుడికి, వీటన్నిటికి చేయాలి. చేసినప్పుడే జీవితంలో మార్పులను సంభవిస్తాయి. అర్థమైందమ్మా? మా పూర్తి వివరాల కోసం స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి. చక్కగా పరిష్కార మార్గం వివరంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయండి అమ్మా. ధన్యవాదాలు గురువుగారు, చాలా మంచి విశేషాలు తెలియజేశారు ఇవాళ కూడా అందరికీ. నమస్తే అండి. ఇది ఇవాల్టి నాగసిద్ధి కార్యక్రమం. చూస్తూనే ఉండండి హిందూ ధర్మం.